ఏ కృష్ణ ఏది మా సందులో పెట్టావు వ్యాపారం? మా ఇల్లు అదేగా, మా ఇల్లు అదేగా. ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా. ఏం సంగతి? ఏమో మా ఈదులో అమ్మాయిని పడగొట్టావేంటి? ఏమో మా ఈదులో అమ్మాయిని పడగొట్టావేంటి? అదే జస్ట్ ఊరినే బాగుందని చూసుకుంటున్నారు. పొద్దున వీడియో చేయడానికి లొకేషన్ ఎలా ఉన్నాయి ఏంటని. మా గల్లీలో బాగానే ఉంటది మరి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అమ్మాయిలు పడ్డారా? అమ్మాయిలు ఎందుకు పడతారండి బాబు, మా అమ్మ వాళ్ళకి. నువ్వు రోజుకొక అమ్మాయితో వీడియోలు తీస్తావు కదా అయ్యా. నీకు అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా వాడు. ఎప్పుడు చేసా నేను రోజుకు ఒక అమ్మాయితో? నువ్వు రోజుకో అమ్మాయితో వీడియో చేస్తావు, ఇలా చున్నీలు ఎగరేస్తావు, మిడ్డీలు జారేస్తావు. నడుం చూపి అంటావు, కిస్సులు పెడతావు, అగ్గులు నడుం చూపి అంటావు, కిస్సులు పెడతావు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. నేను ఎవరికి పెట్టలేదండి. అక్కడ మొన్న చూసా ఒక వీడియో, నేను చాలా బాగుంది. ఏ వీడియో చూసారు? ఎవరినో రోడ్డు మీద ఊరికే తెగ అగ్గు చేసేసుకుంటున్నావుగా. పేరు తెలియదు కానీ ఒక ఆమె పాపం ఇలా నిల్చుంది అంతే. నువ్వు అగ్గిచ్చని వెళ్ళిపోతున్నావు, అగ్గు చేసేసుకుంటున్నావు, అగ్గిచ్చని వెళ్ళిపోతున్నావు, అగ్గు చేసేసుకుంటున్నావు. ఏం చేసుకున్నావు? అవి చేసుకున్నావు, నువ్వే చేసుకున్నావు. ఏమమ్మా చాలా చేసే వీడియోలు గుర్తులేదు. అంటే వాళ్ళతో నార్మల్ గా వస్తారు, వీడియో చేసుకుని వెళ్ళిపోతాం అంతే. మీరు మీ ఇంటి ముందు పెట్టాను దుకాణం, మీరు మీ ఇంటి ముందు పెట్టాను దుకాణం. మా ఇల్లు అదే మరి. నేను అదే చూసాను, నువ్వా కాదా అనుకున్నాను. కావాలని కిందకి దిగి ఇలా వచ్చాను దగ్గర, కావాలని కిందకి దిగి ఇలా వచ్చాను దగ్గర. చూస్తే నువ్వే పైనుంచి చూసేయండి. పైనుంచే చూసా, పైనుంచే చూసా. మరి ఇంతకు అందరితో వీడియో డబ్బులు ఇస్తున్నావా? ఉండేవాళ్ళుగా మీరు. అక్కడేమి ఇక్కడ లేను, ఇక్కడే. అంటే మనం ఏ సందులో ఉంటే అదే మన ఇల్లు అనుకోకూడదు. అంటే మనం ఏ సందులో ఉంటే అదే మన ఇల్లు అనుకోకూడదు. నేను అసలు అక్కడే ఎక్కువసేపు అక్కడే కనపడుతూ ఉంటారు కదా, టీ తాగుతూ ఉంటారు, ఆ సందులోనే ఉంటారేమో అనుకుంటా. చాయ్ అది తాగడానికి వెళ్తాం కదా. ఎంతకి అమ్మాయిలకి పేమెంట్లు ఇస్తున్నావా? ఫ్రీ. అన్ని ఫ్రీ అని రా మీకు, అన్ని ఫ్రీ అని రా మీకు. అన్ని ఫ్రీగా ఇచ్చేయాలి మీకు, అన్ని ఫ్రీగా ఇచ్చేయాలి మీకు. ఇవ్వాలి మరి. ఇవ్వాలంటే ఇవ్వాలి, చేస్తున్నప్పుడు అన్ని ఫ్రీగా ఇవ్వాలి మరి. అయ్యా అంటే మీకు సపోర్ట్ చేస్తానంటే మీరు రారా ఫ్రీగా చేయరా? అంటే మీకు సపోర్ట్ చేస్తానంటే మీరు రారా ఫ్రీగా చేయరా? రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. చేస్తాం లేదా అదే ఉంది, వాళ్ళు అంతేనా? అదే తెలియదు కదా క్లారిటీ. పేమెంట్లు లేవు, ఫ్రీగా సపోర్ట్ చేస్తారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఫ్రీగా చేసుకుంటాం. కొంతమందికి పేమెంట్ కావాలి అది అంటే నేను అడిగి ఇస్తా కొంతమందికి. అది అందరూ ఫ్రీగా అంటే చేయలేరు కదా, అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు, తెలుసుకుందామని. ఒక అమ్మాయి లావుగా ఉన్న కంటెంట్ లో బాగుంటది. ఆ అమ్మాయి మీద అయితే ఎటువంటి కంటెంట్ వేస్తావు? లావుగా ఉంది కాబట్టి కితకితలో సినిమా కంటెంట్ వేసుకోవచ్చు. ఇంటి కళ్ళగానే దిష్టి తీసుకోవే, ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే. ఓహో, అంటే ఒక అమ్మాయి పర్సనాలిటీ చూసి ఫిజిక్ ని బట్టి నువ్వు కంటెంట్స్ వేస్తావు అన్నమాట. మాట్లాడే తీరు బట్టి. మాక్సిమం ఇప్పుడు ఇదిలోకి వచ్చావు కదా మా గల్లీలోకి, ఏ కంటెంట్ చేద్దామని? నాకు ఇప్పుడు ఏ అమ్మాయి కనపడదు, ఆంటీ కనపడదు, మీరే వచ్చారు. నేను ఆంటీ లేనులే, పర్లేదు. ఆంటీ అంటే నేను ఫీల్ అవ్వను. ఆంటీ అంటే ఏదో తప్పులాగా ఏదో ఇదైపోతున్నారు జనాలందరూ, కానీ ఆంటీ అనడంలో తప్పు ఏమీ లేదు. తప్పేం లేదు, అది ఒక అమృతం లాంటి ఒక మంచి పదం. ఆంటీ ఆంటీ ప్రాణాలు ఎక్కడికో పోతున్నాయా? ప్రాణాలు ఎక్కడికో పోతున్నాయా? తప్పు కాదు బాబు, తప్పు కాదు, అడిగే నువ్వు మా అమ్మమ్మని. ఏం సంగతి మరి? చెప్పాలా మీరే? చెప్పాలి. ఏం చేస్తున్నారు ఇప్పుడు లక్కీ గారు? ఏముందండి, అంత మామూలే.
కింద చూసి కిందకి వచ్చారు పైనుంచి చూసి కిందకి కిందకి చూసి కిందకి రాలేదు నేను, పైనుంచి నిన్ను చూసి కిందకి వచ్చా. వచ్చారు మాటలు కూడా రావట్లేదు, ఎలా బుక్ అయిపోయింది బాబు అని వెళ్తున్నా. అమ్మో నీకున్న జనరల్ నాలెడ్జ్ మాకు పనికి వస్తుందా? నో చదువు. మేము డబుల్ థమ్స్ అప్ అలాగైతే. నేను కూడా చదువుకోలేదు. డబుల్ థమ్స్ అప్ పైన ఈ డబ్బులు మొత్తం షేక్ చేశారు. షేక్ ఏముంది, అయ్యో ఆ షేక్ మాట దేవుడు ఎరుగు నాయన. అందరూ అది నిజం అనేసుకొని ఫోన్లు మెసేజ్లు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఆ యుఎస్ వెంకీతో చేసిన ప్రతిదీ కూడా అందరూ నిజమే అనేసుకొని ఆ అబ్బాయితో నిజంగా రిలేషన్ లో ఉన్నానని పెంట చేస్తున్నారు. యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు రిలేషన్ అయిపోరు కదా కృష్ణ. కరెక్ట్, అందరు నమ్మారు, మేము నమ్మలే. ఎందుకంటే అది మీకు తెలుసు. అది చాలా మంది అలాగే అడిగి చాలా తల తినేస్తున్నారు. మరి కొత్త ఏం చేయట్లా? ఎందుకు చేయను? ఖాళీగా ఉన్నట్టున్నాం, మనం చేసుకుందామా? వీడియోస్ అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. అన్ని ఓయోతో ఆంటీ, ఓయో కింద ఆంటీ, మంచం కింద ఆంటీ, ఆ కంటెంట్. అవునా? ఏ కంటెంట్ అయితే ఏముంది, జనాలకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్ అక్కడ. నువ్వేంటి మరి చాలా బాగా చేస్తున్నావు, నీ వీడియోలు చాలా బాగున్నాయి. ఈ మధ్య కొంచెం చెయ్యాల మరి. చదువు లేదు, ఏదో బతకాలి కదా. అమ్మాయి మీద నువ్వు పడతావు, నీ మీద అమ్మాయి పడుతుంది. ఏదైనా పడతాం కావాలి మనకి వీడియోలో. ప్రేక్షకులకు అదే కావాలి. మనం ఏం చేసామా, ఎలా చేసామా. మీరు అలా అల్లుకున్నారా? అంతే కదా, జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసమే మనం చేయాలి. వాళ్ళ హ్యాపీనెస్. మమ్మల్ని కొట్టినా పర్లా, మీరు నవ్వుకుంటూ ఉండాలి. అందుకే అలా. మమ్మల్ని కొట్టినా పర్లా, మీరు నవ్వుకుంటూ ఉండాలి. అందుకే అలా. ఎవరైనా ఎందుకు కొడతారు, కొట్టే అంత ఎందుకు ఉంటది అక్కడ? ఏముండదు అంటున్నా. కొంతమంది నచ్చదు, వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టుకుంటారు. ఉన్నారండి ఆంటీ గారు, వచ్చారు గమ్మున ఇలా చెయ్యేస్తా. చూసేవాడికి లక్కీ ఆంటీ మీద చెయ్యేసాడు రెడీ అవడానికి కోపం అంతే. అది తెలీదు. అంటే కొంతమంది కోపపడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. అది అక్కడ కెమెరా పెట్టాను చూడు. అంటే ఇది జనాలకు తెలియాలి. మనం ఏది చేసినా గానీ షూటింగ్ పరంగానే చేస్తున్నాము, యాక్టింగ్ పరంగానే చేస్తున్నాము. చేసిన ప్రతిదీ కూడా రియల్ కాదు. కిస్సి పెడితే, హగ్గు పెడితే, లేకపోతే ఇంకేదో బూతులు మాట్లాడితే అదంతా రియల్ కాదు. ఓన్లీ కంటెంట్, ఓన్లీ స్క్రిప్టెడ్. అది మీ అందరూ ఆనందంగా ఉండాలని, మాకు హ్యాపీగా ఉంటారని. కొంచెం మీరు అంటే వేరే వేరే మైండ్ సెట్ లో ఉంటారు. ఆ భార్య కొట్టిందనో, భార్య వదిలేసిందనో, నా భార్య వేరేవాడితో వెళ్ళిపోయిందనో, లేదా మా లవర్ వేరేవాడితో ఉంది, లేదా నా ఫోన్ ఎత్తలే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని తాగుతూ ఉంటారు. అలాంటి మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా వీడియోలు అంకితం. అంతే. హ్యాపీగా ఫీల్ అయితే ఏడ్చేవాళ్ళు ఏడవండి, నవ్వేవాళ్ళు నవ్వండి, వేడ కామెంట్లు పెట్టేవాళ్ళు పెట్టండి, మమ్మల్ని లేపేవాళ్ళు లేపండి. ఏదైనా మీరు చూడండి. కదండి, పైకి లేపమాకండి. ఎంతవరకు లేపాలో అంతవరకు లేపండి. అది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.